అబ్బా ఇంకా నా వల్ల కాదు సార్, మీరే చెప్పండి. సరే నువ్వే చూడు. పట్టీలు నువ్వు నాన్ స్టాప్ బస్ లాగా ఎప్పుడూ అటు ఇటు తిరుగుతూనే ఉంటావు కదా, అందుకే నీకు ఇవి తీసుకొచ్చాను. కానీ ఖరీదైనవిలా కనిపిస్తున్నాయి సార్. గిఫ్ట్ అంటే గిఫ్టే, ఏం మాట్లాడకుండా తీసుకో. ఏమైంది గంగా? నా చిన్నప్పుడు అమ్మ డబ్బులు దాచి పుట్టినరోజుకి పట్టీలు కొన్నది. కానీ వాటిని మా నాన్న అమ్మేసి తాగేశాడు. ఆ తర్వాత కొనాలనుకున్నా కొనలేకపోయింది. ఏదో జాతరలో తిరునాళ్ళలో దొరికితే నాన్న వేసుకునేదాన్ని. మళ్ళీ మీరిలా పట్టీలు ఇస్తుంటే అమ్మ కొనిచ్చిన రోజు కలిగిన సంతోషం మళ్ళీ గుర్తొచ్చింది సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ నేను నీకు చెప్పాలి. ఎమోషనల్ గా ఫీల్ అయింది చాలు. పట్టీలు వేసుకో. ముందా పట్టీలు పెట్టుకో, లేదంటే ఎక్కడైనా పోగొట్టినా పోగొడతావు. సరే సార్. అరే అరే, ఆడపిల్ల వయ్యుండి పట్టీలు పెట్టుకోవడం చేత కాదు. ఇలాగే నేను పెడతాను. అయ్యో వద్దు సార్. ఏం కాదు, ఇలా ఇవ్వు. అయ్యో వద్దు సార్. కాలివ్వు. అయ్యో పర్వాలేదు ఇవ్వు. వద్దు సార్, వద్దు సార్, నన్ను ఎట్టుకుంటాను సార్. అయ్యో వద్దు సార్. పెట్టు, పర్వాలేదు పెట్టు. నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే నీవే, నా పక్కనుంటే చాలే. కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల పొజు కొడతానే నీవే, నా పక్కనుంటే చాలే. కలతలు కనబడవే నువ్వు ఎదురుగా నిలబడితే, గొడవలు జరగవులే ఒడిదుడుకులు కలగవులే. అరక్షణమైనా అసలెప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా? పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే, ఎన్ని జన్మలైనా అంటానే. నైస్. అయ్యో ఏంటిది? కృతజ్ఞత సార్. టేక్ కేర్.